హాయ్ ఫ్రెండ్స్, మనసులోని మాట. మనిషికి మనిషి పోటీ, దేవునికి దేవుడు పోటీ, ఆకాశానికి భూమి పోటీ, నిప్పుకు నీళ్ళు పోటీ. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఫ్రెండ్స్, కులాలని రెచ్చగొట్టొద్దు. హిందూ దేవస్థానమైనా కానీ, చర్చిలైనా కానీ, మస్జిద్లైనా సరే ఎవరు ముట్టుకోవద్దు, కూలగొట్టొద్దు. అలాంటి వారిపైన చర్య తీసుకోవాలి గవర్నమెంట్. మనం కొట్టుకుంటూ పోతే, మనం తిట్టుకుంటూ పోతే ఏమన్నా బాగుంటుందా? అందరం అన్నదమ్ములాగా బ్రతకాలి. కులమతాలను రెచ్చగొట్టొద్దు, గుళ్ళ తిరుగు పోవద్దు. ఫ్రెండ్స్, మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కలిసి ఉంటే కలిసి సుఖము, కలిసి లేకపోతే బాధ అనుభవించాల్సి వస్తుంది. అందుకే మనము అర్థం చేసుకొని బ్రతకాలి. ఈ కుల మతాలను రెచ్చగొట్టేటోళ్ళకు, తెలివి తక్కువ వాళ్ళకు మనం బుద్ధి చెప్పాలి. అందరం కలిసి బుద్ధి చెప్పాలి, కానీ మనం కొట్టుకోవద్దు ఫ్రెండ్స్. గుడ్లని కూలగొట్టుకుంటూ పోతే, కుల మతాలు రెచ్చగొడుతుంటే ఇక 4వ ప్రపంచ యుద్ధం వస్తుంది మళ్ళీ. ఎందుకు అవసరం అవన్నీ? మనం బతికేదే భూమి మీద కొన్ని రోజులు, సంతోషంగా బతకాలి. ఎందుకు గొడవలు, పంచాది? అన్నదమ్ముల్లాగా బ్రతకాలి. ఏమంటారు ఫ్రెండ్స్? మీకు అర్థమైతే కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక నేను రీల్ చేయడానికి వచ్చిన, అయితే ఇక్కడ చాలా డిస్టర్బ్ అవుతుంది ఈ లొకేషన్లో. అందుకే నేను కొంచెం ముంగడికి వెళ్తున్నా. చూడండి, మీకు లొకేషన్ అన్నీ చూపిస్తున్నా. ఇవంతా గజిబిజి ఉంది. ఎక్కడ చూసినా సౌండ్ వస్తుంది, తీయనీకి వస్తలేదు. అందుకే మళ్ళీ ముంగడికి వెళ్తున్నా తీయనీకి. ఫ్రెండ్స్, ఏంటంటే మనము అన్న తమ్ముళ్ళక, అక్క చెల్లెళ్ళక అందరం కలిసి ఉంటే బాగుంటుంది. ఇక లేదు నీదే నాది అంటే గొడవలు అవుతాయి. అందుకే ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళు మొక్కుంటారు. అబ్జెక్షన్ ఎందుకు మనకు? వాళ్ళకు జీజస్ అంటే ఇష్టం, వాళ్ళకి హనుమాన్ అంటే ఇష్టం, వాళ్ళకి శ్రీరాములు అంటే ఇష్టం, వాళ్ళకి అల్లా అంటే ఇష్టం. ఒక్కొరికి ఒక ఇష్టం ఉంటుంది. ఒకరు పప్పుతో తింటారు, కొందరు కారంతో తింటారు, కొందరు మటన్, కొందరు చికెన్, అట్లా రకరకాలు తింటారు. ఒకరు కూరగాయలతో తింటాడు. ఇట్లా ఉంటాయి అన్నమాట మనుషులై. ఎవరి మనస్తత్వం వాళ్ళది. మనం వాళ్ళ మధ్యలో గొడవలు చేయడం అవసరమా? కొట్లాడబెట్టడం అవసరమా? అది పద్ధతి కాదు. ఎవరికి నచ్చిన దేవుడిని వాళ్ళు మొక్కుతారు. మనము కుల మతాలని సృష్టించవద్దు, గొడవలు లేపొద్దు. ఏమంటారు ఫ్రెండ్స్? అంత డిస్టర్బ్ ఫ్రెండ్స్. అక్కడ శబ్దాలు ఎట్లా వస్తుంటాయి? ఆవులై, బర్రెలై. ఎక్కడ పోయి వీడియో తీద్దామన్నా మనసు లేని ఊరు లేదు, మనిషి లేని అడవి లేదు. ఎక్కడ చూసినా వాళ్ళే మనుషులే ఉంటున్నారు. ఇక చూసినా శబ్దాలు ఎట్లా వస్తున్నాయో అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎక్కడ పోయినా లొకేషన్లా చూడండి, పబ్లిక్ ఉన్నది. వీడియో దీనికి అస్సలు వస్తలేదు ఫ్రెండ్స్. చూస్తున్నా, అర్థమవుతుందా లొకేషన్? హాయ్ ఫ్రెండ్స్, నేనైతే దేవుని అయితే చూడలేదు. ఇక మనం తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చినాం కనుక ముఖ్యంగా తల్లి తండ్రి నాకు తెలిసిన మటుకు దేవుళ్ళు. ఏమంటారు ఫ్రెండ్స్? నేనైతే దేవుని అయితే చూడలే. భగవద్గీత, మహాభారతము, బైబులు, ఖురాను చెప్తుంది దేవుడి సృష్టి గురించి, కానీ అయితే చూడలే. కానీ చూసిన వాళ్ళు ధన్యులు. అందుకే నేనైతే చూడలే. కానీ ఒక చిన్న పాట పాడతా. దేవుడే లేడని మనిషి ఉన్నాడు,
అమ్మే లేదన్నే మనిషే లేడు. ఫ్రెండ్స్, నువ్వైనా నేనైనా అమ్మ లేనిది నువ్వు రాలేదు, నేను రాలే. ఈ సృష్టిని మాత్రం దేవుడు సృష్టించాడంట. బైబుల్ చదివితే అంత అర్థమవుతుంది. కానీ నేనైతే దేవుని చూడలేదు. బైబుల్ బోధిస్తుంది, భగవద్గీత బోధిస్తుంది, రామాయణం చెప్తుంది, ఖురాన్ చెప్తుంది. ఏది నమ్మాలనో నమ్మొద్దో అర్థమవుతలేదు. మీరు అన్నీ చదివి నాలెడ్జ్ పెంచుకొని అప్పుడు దేవుని గురించి మాట్లాడండి. కానీ గుళ్ళ తెరువు పోకండి, మస్జిద్ తెరువు పోకండి, చర్చిలో తెరువు పోకండి. మనం కుల మతాలను పెట్టుకొని కొట్లాడొద్దు. అందరం కలిసి బతుకుదాం. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఎండాలా తీస్తున్నా. ఒక్క లైక్ కొట్టండి ప్లీజ్, ఒక్క లైక్. మీ గంట రాజా.